తోటలేసి బండ్లు గడ్డో జిల్లేడి పాలు కేకలేసి బండ్లు గదులో జిల్లేడి పాలు అట్టాంటి పాలేరో జిల్లేడి పాలు తుస్సున ఇటీవల మల్లెమాల పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో. ఫారినర్స్ హిందీ నార్త్ వాళ్ళ అలా స్టైల్ హెయిర్ స్టైల్ గానీ అలా ఉన్నారేంటి? హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అనిత ప్రొడక్షన్స్. ఈరోజు సంతోష్ కావలా గారు మన ముందున్నారు. అతను మ్యూజిక్ డైరెక్టర్, కొన్ని వందల సాంగ్స్ పాడారు. అతని గురించి తెలుసుకోబోతున్నాం. కమాన్. హాయ్ సార్ కావలా గారు. అండి, ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేశారు? అది కౌంటింగ్ లేదండి, చాలా సాంగ్స్ చేశాను, కొన్ని వందల సాంగ్స్ చేశాను. అది కౌంట్ పెట్టుకోవడానికి కూడా లేదు. అంటే ఫోకా లేకపోతే సినిమాటికా, ఎట్ సైడ్ నుంచి? అన్ని రకాలు, అన్ని ఫోకర్, క్లాసికల్, సినిమా పాటలు, మూవీస్ కూడా చేశాను కదా, చాలా చేశాను. భక్తి పాటలు కూడా చేశాను, చాలా పాటలు చేశాను. అంటే ఇన్నని కౌంట్ చెప్పలేను. అట్లా ఈ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి అదొక ప్యాషన్ నాకు, మ్యూజిక్ అంటే. చిన్నప్పుడు ఎట్లుండేదంటే, మామూలుగా బ్యాండ్ మేళం ఉంటుంది చూసారా, మన పెళ్ళిళ్ళు బ్యాండ్ మేళం. ఈ బ్యాండ్ మేళం వాయిస్తేప్పుడు వాళ్ళ కాల్స్ అందరూ కూర్చొని కట్టెలు ఉంటాయి, కట్టెలు దాంతో వాయిస్తా. అది ఇష్టం, అది చిన్నప్పటి నుంచి. ఆ ఇష్టం క్రమేణా పేర్కొంటూ వచ్చి అట్లా వచ్చేసి అంతే. సినిమాలు చేశారు అంటున్నారు, సినిమా ఎన్ని చేశారు? 2015లో మొదటి డెబ్యూ మూవీ అయ్యో రామ సారీ, అది ఫస్ట్ మూవీ నాది. దాని తర్వాత ఒక దాదాపు ఇప్పుడు మా వాళ్ళు చేసిన సినిమాలు 15 పైనే ఉన్నాయి. మనకు రిలీజ్ అయిన సినిమాలు ఒక 6 ఉన్నాయి. అట్లా ఈ వాయిస్ బాగుంటుంది తెలుసు. ఏదో ఒక లిటిల్ బిట్ ఏదన్నా సాంగ్ పాడినా, సినిమా పాట. నాకు ఇష్టమైన పాట ఒక్కసారి. పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో, పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో, ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవానా గొంతులో పల్లవి కావా నా పాటలో. ఇది బాలగారు పాడింది, నాకు చాలా ఇష్టం. తప్పులుంటే క్షమించాలి, అంత పర్ఫెక్ట్ పాడలేను కదా, జస్ట్ కంపోజర్ని కదా అన్నట్టు. ఏదైనా తప్పులుంటే ప్రేక్షకులు కూడా క్షమించాలి నన్ను. మ్యూజిక్ అంటే ఇష్టం, అదొక పిచ్చి ప్యాషన్ ఉన్నారు. దీనికి ఇన్స్పిరేషన్ అంటే మీ గురువు గారు ఇన్స్పిరేషన్ పాటలు పాడటానికి అయితే బాలుగారే, బాలసుబ్రహ్మణ్యం గారే. అప్పుడు నా చిన్నప్పుడు పాడతా తీగ ఒకటి వచ్చేది మనకు ఈటీవీలో. సో ఆ చిన్న పిల్ల ఉన్నప్పుడు అది చూస్తా నాకు అట్లా ప్యాషన్ మొదలైంది మొదట. దాని తర్వాత దానికోసమని కాలక్రమంలో సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను కూడా పాడతా తీగలో పాడాలని ఉందిలో పాడాను అనమాట, కొన్ని ఎపిసోడ్స్ పాడాను. ఇక అట్లా అట్లా దాని తర్వాత ఇక ఇంక ఇంట్రెస్ట్ ఎక్కువ అయిందనమాట, పాటలు పాడటానికి కానీ కంపోజింగ్ మీద కానీ. అలా వచ్చింది ఇంట్రెస్ట్. అది అలా నేర్చుకొని ఇలా స్టూడియో పెట్టే రేంజ్ వరకు ఎదిగారు. ప్రాపర్ ఎక్కడండి అసలు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రాపర్ అంటే చిలకలూరుపేట, గుంటూరు డిస్టిక్ చిలకలూరుపేట దగ్గర ఒక చిన్న గ్రామం పాలపర్ అనే గ్రామం, అక్కడ నా ప్రాపర్. అక్కడ నుంచి వచ్చాను అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ లో ఎందుకని అంటే, అక్కడ మ్యూజిక్ స్టూడియో కదా, అక్కడే ఉండొచ్చు కదా. అలా అని కాదు, అప్పుడు నేను గుంటూరు గవర్నమెంట్ కాలేజీలో కొంతకాలం నేర్చుకున్నా, ఒక 5-6 నెలలు వీణ క్లాస్కి వెళ్ళి, అంటే బేసిక్స్ వరకు. అక్కడ నుంచి ఈ పాడతా తీగలో పాడాలి అన్న ఆకాంక్షతోనే హైదరాబాద్ రావడం జరిగింది 2000లో. దానికోసమని పాడి, దాని తర్వాత సామాజిక వర్గంలో అంత్యాక్షరి ఒకటి జరిగింది మా టీవీలో, అదొకటి చేశాను అనమాట. అక్కడ నుంచి నాకు కంపోజింగ్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఒక పాటని ఏదైనా లిరిక్ ఇస్తే దాన్ని టక్మని ట్యూన్ చేయటం,
అది నాకు తెలియకుండా వచ్చింది అది. అది గాడ్ గిఫ్ట్ అంతే. అట్లా వచ్చి ఇక నేను ఇది క్రమేణా దాన్ని డెవలప్ చేశాను అంతే. ఇంకా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. సెటిల్ అయిపోయాను. చాలా మందికి లైఫ్ని ఇచ్చారని తెలుసు నాకు, ఇలా సింగింగ్ కానీ అలా. ఇప్పుడు కొత్తగా ఎడిటింగ్ కూడా చేస్తున్నారంట. చేస్తున్నారండి. లైఫ్ నేను ఇచ్చటం ఏంది తప్పు, అది వాళ్ళ టాలెంట్స్ అవి. నేను ఏంటంటే ప్రోత్సహిస్తా. ఇప్పుడు కొత్త సింగర్ వచ్చారండి, వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయను. వాళ్ళకి వాళ్ళ వాయిస్లో ఏదో ఒకటి ఉంటుంది. అందరికీ మంచిగా అదే ఉండదు కదా. వాళ్ళ వాయిస్ని బట్టి ఓకే ఇతనికి సెట్ అవుతుంది, అమ్మాయికి సెట్ అవుతుంది, ఇలా చూసుకొని వాళ్ళ వాయిస్లో నుంచి కంపోజ్ చేస్తూ ఉంటా. దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళు డెవలప్ చేసుకుని వెళ్ళారు. కానీ నేను లైఫ్ ఇచ్చి ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు డెవలప్ అవటమే కదా, వాళ్ళ కష్టం అది. అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, డిస్కరేజ్ చేయకుండా అంతే. ఫారినర్స్ హిందీ నార్త్ వాళ్ళ అలా స్టైల్, హెయిర్ స్టైల్ కానీ అలా ఉన్నారేంటి? అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే అలా ఉండాలి, పాష్గా. ఇది స్టైలా? అదే, అలా ఏం లేదు. అది వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటా. ఇది పిల్లకండి. అది ఏం లేదు. అది నాకు హెయిర్ స్టైల్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం. ఇట్లా ఉండాలనేది అది ఇష్టం అంతే. దానికి స్పెషల్ కారణాలు ఏం లేవు. మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా ఉండాలేం కాదు, కానీ అదొక ఇష్టం స్పెషల్. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటానండి, జనరల్గా ఎవరు గుర్తుపడతారు నన్ను? ఏంటి సార్ ఇంత క్రేజ్ ఉంది, ఎందుకు గుర్తుపడతారంటారు? 10 మందిలో వెళ్తుంటానండి, ఇప్పుడు ఎవడని చూస్తారుగా నాకెళ్ళి, అంతేనా? అది క్రేజీ క్రేజీ డైరెక్టర్ అన్నమాట. ఓకే, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్నగారు మిలిటరీ, ఆర్మీ. ఆయన చనిపోయారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. అంతకుముందు మన కుట్టు టీచర్గా చేశారు గవర్నమెంట్ దాంట్లోనే, కాంట్రాక్ట్లో. దాని తర్వాత రీసెంట్గా చనిపోయారు మొన్న లాస్ట్ జూన్ 11కి. నాన్నగారు చనిపోయి 16 years అవుతుంది. ఆయన 53 ఏళ్ళు చనిపోయాడు ఆయన. మా అమ్మగారు మొన్న చనిపోయారు. అట్లా ప్రతి తల్లిదండ్రి పిల్లల ఎదుగుదలను చూడాలనుకుంటున్నారు. మీ తల్లిదండ్రి మీ ఎదుగుదలని చూసారంటారా? మా నాన్నగారు వచ్చేసరికి అంతా చూడలేదు. అప్పట్లో నేను లైవ్ ప్రోగ్రామ్స్ చేసేటోడిని, అంతవరకు తెలుసు నాన్నకి. రికార్డింగ్ అప్పటికి లేడు. మా అమ్మగారు చూశారు, అంటే మరి రీసెంట్గా కాబట్టి మా అమ్మగారు నా మూవీస్ కానీ అన్నీ ఆమెకు తెలుసు. కానీ నాన్న ఒక్కడే మిస్ అయ్యాడు. అది కొంచెం బాధ. అంటే ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఉంటే బాగుండదు. అందులో ఆయన చనిపోయినప్పటికి 53 ఏళ్ళు, చిన్నోడే కదా, చూడలేకపోయాడు. ప్రతి మనిషి సాధారణంగా బతుకుతూ ఉంటారు, ఎవరో ఒకరు మీడియాలోకి రావడం, ఇలా మ్యూజిక్ ఉండడం. మీ ఫీలింగ్ ఎలా ఉంది, బంధువులో కానీ ఫ్రెండ్స్లో కానీ? క్రేజీ అనేది నేను అంతా నాతో ఇప్పుడు పనిచేసిన వాళ్ళందరూ కానీ అందరితో నేను అట్లా ఉండను కదా, కలిసిపోతా కదా. స్పెషల్గా అంటే పెద్దగా అనిపించదు నాకు. అంటే అందరితో సరదాగా ఉంటాను. మా అన్న, మా తమ్ముడు, ఆ ఫీలింగే ఉంటుంది అందరికీ. ఈవెన్ ఏదైనా పెద్ద సంస్థ వాళ్ళు నాకు ఏదైనా ఇచ్చిన అదే నా వర్క్ నాకు ఇష్టం, ప్యాషన్ కాబట్టి మ్యూజిక్ పేరు వస్తుందా లేదా అదే వాళ్ళు అది నాకు తెలియదు అవన్నీ. యాక్చువల్గా జస్ట్ వాళ్ళు ఇచ్చిన పాటకి నేను ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నా, కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉంటుంది. బయటికి వెళ్ళినా నాది అంత బాగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. ఓకే, నైస్. మరి ఏంటి సార్ బట్టలు, ఇంటర్వ్యూ అంటే ఇలా ఇలా రెడీ అయ్యి వచ్చారు? ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా. అంటే రెగ్యులర్ కూడా ఇలానే చేస్తుంటారా స్టూడియోలో? ఇంతే, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు ప్యాంటు షర్టు. అప్పుడు కూడా ఇలానే కంఫర్ట్ అని ఉంటారా? ఆగదు కదా అట్లా వేసుకెళ్తే. ఓకే, మీకు ఒక బృందం ఉంటది, టీము. ప్రతిదానికి ఇది ఒక రాజ్యసభ, దాంట్లో ఇలా అలా ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నారు? నాకు ఆస్థాన రైటర్లు ఒక 3-4 ఉన్నారండి. ఇంకా వాళ్ళు పాపం ఏ టైంలో నేను కాల్ చేసి అన్న నాకు ఇటు పాట కావాలి, సో ఇట్లా కావాలి మా పాట అంటే వాళ్ళు టకటక రాసిస్తారు మన పాటలు. వాళ్ళు ఎప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి అంత కలిసే ఉంటున్నారు. ఇంకా సింగర్స్ విషయం వచ్చేసరికి అట్లేం లేరు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మన ప్రొడ్యూసర్స్ నాకు వీళ్ళు కావాలి, ఈ పాటకి వీళ్ళు కావాలంటే నేను వాళ్ళ చేత పాటిస్తాను. రైటర్స్ మాత్రం నాకు, అంటే ఆ ప్రొడ్యూసర్ రైటర్ను కూడా మీరే ప్రిఫర్ చేస్తారా? వాళ్ళు అడిగితే మీ పాట కూడా మీరే రాయించండి అంటే నేను అప్పుడు మన పిల్లల్ని నా దగ్గర మనకు మీ ఆస్థానానికి ఈ రాజ్యసభకు ఉంటారు కదా, వాళ్ళకి ప్రిఫర్ చేస్తాను అనమాట. అట్లా మ్యూజిక్ ఇంత స్టేజ్కి వచ్చారు, ఎవరికైనా నేర్పిస్తున్నారా? ఎంతమంది నేర్చుకున్నారు? 2008 వరకు నేర్పించానండి.
నేర్పించడం అంటే నాకు పెద్దగా మ్యూజిక్ మీద అంత పట్టేం లేదు. నాకు గాడ్ ఇచ్చిన జ్ఞానమే. నేను నేర్చుకున్నంత గురువుల దగ్గర బేసిక్సే నేర్చుకున్నా. ఎంతమంది దగ్గర నేర్చుకున్నా. మా గురువుల దగ్గర బేసిక్ నేర్చుకున్నాను. సో, నాకొచ్చిన దాంట్లోనే పిల్లలకి చాలా మందికి నేర్పించానండి. ఈ ఫీల్డ్‌కి రాకముందు నేను చేసిన పని అదే. మ్యూజిక్ క్లాసెస్ చెప్పడం అనమాట. అట్లా ఎంతమంది ఉంటారో చాలా మంది ఉన్నారు పిల్లలు. అట్లా. స్కూల్స్‌లో నేర్పించాను. ఇట్లా. కొత్తగా వచ్చే సింగర్స్కి, మ్యూజిషియన్కి మీరు ఇచ్చే అడ్వైస్? ఏం లేదండి. కొత్తగా వచ్చే సింగర్స్ తెలుసుకోవాల్సింది ఏందంటే, ఒక పాట ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసినప్పుడు వెంటనే దాన్ని విని పాడేయకుండా కొన్ని సార్లు వినాల. బాగా విని, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్‌కి మాకు ఒక ఇంటెన్షన్ ఉంటది. నేను ఒక పాట చేసినప్పుడు ప్రొడ్యూసర్ గాని, డైరెక్టర్ గాని దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని బాగా తరోగా విని శ్రద్ధగా, అప్పుడు గాడ్‌ని ఎట్లా పూజిస్తాం? అంత శ్రద్ధగా దాన్ని నేర్చుకొని పాడి పాడితే బాగుంటుంది వాళ్ళు. అట్లా అది సజెషన్ నాది. దాన్ని డెడికేషన్‌గా చేయాలి పాటని భక్తిగా. హ్మ్. రీసెంట్గా ఈటీవీలో కూడా ఒక సాంగ్ చాలా పాడినట్టున్నారు. ఈటీవీలో పాడలేదు. దాన్ని కంపోజ్ చేస్తున్నాం. ఈటీవీలో మల్లెమాల వాళ్ళకి మనకు పాటల ఛానల్ అని పెడుతున్నారు వాళ్ళు. సో, దానికని కంపోజర్స్‌ని అడిగినప్పుడు నా పేరు ఒక లిస్ట్‌లోకి వెళ్ళిందనమాట. అట్లా మనకు అన్ని గాడ్స్‌కి సంబంధించిన పాటలు కంపోజ్ చేయమని ఇస్తున్నారు. అలా కంపోజింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా జర్నీ. మ్యూజిక్ పిచ్చ పిచ్చగా వాయిస్తారు. ఒక ట్యూన్ చేస్తారా? తప్పకుండా. ఓకే, నా కోసం. హ్మ్. కోటలేసి బండ్లు కట్టో జిలేడి పాలు, కేకలేసి బండ్లు గదులో జిలేడి పాలు. ఓ ఓకే, రెడీ. సో ఇది లైవ్ ఇదో అది చేయటం. సరే, నాకు టెస్ట్ ఇప్పుడు. లైవ్ లో మనతో సార్ సింగింగ్ లైన్. నాకు టెస్ట్ ఇప్పుడు. ఓకే, టైం. మీ అమ్మగారు చేసిన పాట కాబట్టి ఫోక్ స్టైల్ చేద్దాం. కోటలేసి బండ్లు కట్టో జిల్లేడి పాలు, కేకలేసి బండ్లు కదులో జిల్లేడి పాలు. కోటలేసి బండ్లు కట్టో జిల్లేడి పాలు, కేకలేసి బండ్లు కదులో జిల్లేడి పాలు. పట్టాటి వాడేరో జిల్లేడి పాలు, తుస్సున పొంగిందిరో జిల్లేడి పాలు. థ్యాంక్ యూ అండి.